ప్రైజ్ ద లార్డ్. నేటి అనుదిన వాక్యం రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో చేసే కన్నీటి ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలను చేస్తుంది. రాజైన హిజ్కియా తాను చనిపోబోతున్నానని ప్రవక్త ద్వారా తెలుసుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతని ఆయుష్కాలమును పెంచాడు. ఈ దినము నీవు నేను దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు, మన పరిస్థితులను చక్కపరుస్తాడు, ఆరోగ్యాన్ని దయచేస్తాడు. ఇవన్నీ మాటల్లో కంటే కూడా అనుభవపూర్వకముగా తెలుసుకుంటే మనం అనేకులకు సాక్ష్యం చెప్పగలిగే వారంగా ఉంటాము. కాబట్టి కన్నీటి ప్రార్థన ఎంతో విలువైనది, అది గొప్ప కార్యాలను చేస్తుంది. మనం విడిచే ప్రతి కన్నీటి చుక్కను ఆయన తన గుడ్డిలో పడతారు. దేవుని సన్నిధిలో మన సాక్ష్యం అదే. మరి నీ జీవితంలో కన్నీటి ప్రార్థన ఉందా? ప్రైజ్ ద లార్డ్.